హలో ఆల్, వెల్కమ్ టు సీతకొక చిలుక. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇది వచ్చేసి టైలరింగ్ క్లాస్ల గురించి. ఇది టైలరింగ్ క్లాస్ 3 అన్నమాట. ఫస్ట్ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చేసి హ్యాండ్ కటింగ్ అండ్ బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ ఎలా చేయాలో చూసేసేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగా క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా పెట్టాను. స్ట్రైట్గా పెడితే ఫ్రంట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ వస్తుందన్నమాట. ఇలా క్రాస్గా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో అలా ఫుల్గా మార్క్ చేసి, ఇప్పుడు ఫ్రంట్ సైడ్ ఎప్పుడు కూడా చంక లోతు తీయాల్సి ఉంటుంది. ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకొని లైట్గా మార్క్ చేసేసుకొని అలా లోతు తీసేసుకోండి. ఇంకా మనం ఖర్చుల కోసం ఎంత అయితే వదిలిపెట్టామో అంత లైన్ గీసేసుకొని ఫ్రంట్ నెక్ కోసం ఒక 6 ఇంచెస్ వరకు లైన్ గీసుకొని రౌండ్గా పెట్టేసుకోండి. ఇప్పుడు హుక్స్ పట్టీ ఉంటుంది కదా, హుక్స్ పట్టీ వైపు స్ట్రైట్గా పెట్టుకొని మనకు షోల్డర్ జాయింట్ ఎక్కడ ఉందో అక్కడ ప్లేస్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ అది ఎలా ఉందో అలాగే ఆ లైన్ పైన హుక్స్ పట్టీ వచ్చేలాగా పెట్టుకొని ఇప్పుడు మార్క్ చేసేసుకోవాలి. అయితే హుక్స్ పట్టీ ఎంత ఉందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైనకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టిన తర్వాత యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఖర్చు కోసం కొంచెం ఒక 2 గీతల మందం పైనకి మార్క్ చేసుకొని తర్వాత రౌండ్ నెక్ అయితే రౌండ్గా పెట్టుకోండి, స్టార్ నెక్ అయితే స్టార్గా పెట్టుకోండి. ఇక్కడ నేనైతే స్టార్ నెక్ పెడుతున్నాను. కట్ చేయాలంటే అదే రౌండ్లో రాకూడదండి, ఒక్క 1/2 ఇంచ్ వరకు పైనకి సైడ్కి పెట్టుకొని ఇలా పెట్టుకుంటే మనకు మరీ డీప్ అవ్వకుండా షేప్ కూడా మంచిగా పర్ఫెక్ట్గా వస్తుంది. 1/2 ఇంచ్ పెట్టుకుంటే కూడా బాగుంటుంది, కానీ సన్నగా ఉన్న వాళ్ళకి ఏంటంటే సైడ్కి బోన్స్ కనిపించేలాగా వస్తాయి. సో ఒక 1/2 ఇంచ్ వరకు పెట్టుకుంటే సరే. ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అవన్నీ కూడా మార్కింగ్ చేసుకోవాలి కదా, దానికోసం మీకు కనబడేలాగా బ్లౌజ్ పీస్ని ఇటువైపు పెట్టుకున్నాను చూడండి. అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపుగా ఉండేటట్టుగా చూసుకోవాలి ఫస్ట్ మార్కింగ్ చేసుకునేటప్పుడు. బ్యాక్ పార్ట్కి ఓపెన్స్ అవతల వైపు ఉంటాయి, క్లోజింగ్ మన వైపు ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ డాట్ కోసం హుక్స్ పట్టీ ఉంటుంది కదా, స్ట్రైట్గా పెట్టి 4th హుక్స్ 4వ హుక్స్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత డాట్ పొడవు ఎంత ఉండాలో ఇక్కడ చెక్ చేస్తున్నాను. షోల్డర్ దగ్గర జాయింట్ పట్టుకొని కింద డాట్ ఉంటుంది కదా అక్కడి వరకు మరీ స్ట్రైట్గా గట్టిగా లాగకుండా నార్మల్గా ఎంత ఉందో అంత పెట్టేసుకొని ఒక మార్క్ పెట్టేసుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నానో అలా పెట్టుకోవాలి. స్ట్రైట్గా షోల్డర్కి మధ్యలో వచ్చేలాగా పెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఫస్ట్ డాట్ వచ్చేసి హుక్స్ దగ్గర నుంచి 4th హుక్స్ దగ్గర పెట్టుకున్నాను. సెంటర్ డాట్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా సైడ్ డాట్ వచ్చేసి మన బ్లౌజ్ పొడవు ఎంత ఉన్నా కూడా దానికి 2.5 ఇంచెస్ పైనకి అనేసి ఇక్కడ పెట్టుకోవాలి. 2.5 ఇంచెస్. అప్పుడు మనం షేప్ పట్టి కుట్టినప్పుడు కరెక్ట్గా సెట్ అవుతుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి. ఇప్పుడు రౌండ్గా యాపిల్ షేప్ వచ్చేలాగా ఒక రౌండ్ షేప్ ఇచ్చేసి, ఈ బ్లౌజ్ మొత్తం మనం ఆది బ్లౌజ్ కొలతలతో చేస్తున్నాం కాబట్టి డాట్స్ కూడా దానికి ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈస్గా ఒకసారి కొలుచుకొని చూసుకోవాలి. చూసారా నేను టేప్ ఎలా పెడుతున్నానో, డాట్ ఎంత వరకు వచ్చిందో దానికి ఖర్చులను యాడ్ చేసుకోవాలి. ఖర్చులను యాడ్ చేసుకొని ఇక్కడ 4 అయితే వచ్చేసింది, 4 వరకు డాట్ దగ్గర పెట్టుకున్నాను చూడండి. నేను ఇక్కడ 3 నుంచి కొంచెం ఖర్చులు పెట్టుకొని అక్కడ డాట్, అటు నుంచి ఇటువైపు ఒక 1 ఇంచ్, ఇటువైపు ఒక 1 ఇంచ్, అంటే టోటల్గా 2 ఇంచెస్ వస్తుంది. అది కూడా మనకు డౌట్ అనిపిస్తే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎంతవరకు ఉంది ఆది బ్లౌజ్కు అనేసి. అది చెస్ట్ లావును బట్టి కొంచెం అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కొత్తలో అవి మనకు తెలియదు కదా, సో అందుకనేసి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంత చూసుకుంటే సరిపోతుంది. ఇంకా సెంటర్ డాట్ వచ్చేసి మధ్యలోకి వస్తుంది, ఎంత ఉన్నా కూడా మధ్యలో పెట్టేసుకోవచ్చు. చంక దగ్గర డాట్ కూడా 4 ఇంచెస్ వరకు అది స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా. ఇంకా అది ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగా రౌండ్ అప్ చేసి కట్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కట్ అయిపోయింది. ఇందులో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షేప్ పట్టీ కట్ చేస్తున్నాను. షేప్ పట్టీ కోసం కూడా స్ట్రైట్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి. షేప్ పట్టీ మాస్టర్స్ కట్ చేసే మెజర్మెంట్స్ అయితే ఒకటి ఉంటుందండి కంపల్సరీ, అది 3ని బేస్ చేసుకొని ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈజ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే స్టిచ్ చేస్తున్నాం కదా. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే మన ఓన్గా స్టిచ్ చేస్తే ఒప్పుకోరు, వాళ్ళ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే కావాలంటారు. కొంతమంది పెద్దగా పెడతారు, కొంతమంది చిన్నగా పెట్టుకుంటారు.
సో షేప్ పట్టి ఎలా ఉందో కొలుచుకొని నేను అక్కడ మార్క్ చేసుకున్నాను చూడండి. హుక్స్ పట్టి వైపు 3.5 వచ్చింది, సెంటర్లో 3 వచ్చింది, కాజా పట్టి సైడ్ 3 వచ్చింది. సో అలాగా యాజ్ ఇట్ ఈజ్ నేను మార్క్ చేసేసుకున్నాను. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో అయిపోయాక మీకు మెజర్మెంట్స్తో ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను. షేప్ పట్టి కోసం మనకు 4 ముక్కలు పడతాయండి, 4 పీసెస్ పడుతుంది. నార్మల్గా 2x బ్లౌజ్ అయితే 4 పీసెస్, లైనింగ్ అయినా కూడా 4 పీసెస్ తీసుకొని దానికి ఒరిజినల్ క్లాత్ని కూడా అటాచ్ చేసుకుంటే షేప్ పట్టి అనేది స్టిఫ్గా వస్తుంది. చూసారా, యాజ్ ఇట్ ఈజ్ షేప్ పట్టి బ్లౌజ్ అంటే మనం తీసుకున్న కొలత బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే మార్కింగ్ చేసేసుకున్నాను, ఖర్చులను యాడ్ చేసుకుంటూ. చూసారా 3.5 వచ్చింది కదా, 3.5, 3, ఇంకా లాస్ట్ హుక్స్ పట్టి దగ్గర కూడా 3. ఇంకా ఇంతేనండి, బ్లౌజ్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 1 హ్యాండ్స్ చూపించాను, సెకండ్ బ్యాక్ పార్ట్, ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండ్ షేప్ పట్టీలు. హుక్స్ పట్టి, కాజా పట్టి అనేది మనం కుట్టేటప్పుడు కూడా కట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బ్లౌజ్ కటింగ్ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్